తిరుప్పావై మాసం లేదా వేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాలని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 16వ రోజు, తిరుప్పావై 16వ పాసురం రోజు. ఆండాళ్ గోపకన్యల్ని నిద్ర లేపాక ఆ గోపకన్యలతో కలిసి కృష్ణుడి ఇంటికి వెళ్ళి తలుపు తీయమంటూ ఈ 16వ పాసురాన్ని సంధించింది. మనం పాసురంతో పాటు అనుసంధానం అవుదాం రండి. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாயில் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரைபறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழுப்ப பாடுவான், வாயால் முன்ன முன்னம் மாற்றாதே అమ్మా నీ నేయ నిలైకదవం నీకేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. నాథుటై నెలకొన్న నందగోపుడి కోవెల కావలివాడ, ధ్వజాలు తోరణాలు కట్టిన వాకిళ్ల కావలివాడ, రతనాల తలుపు గుళ్ళెం తీయి, కోపకన్యలమైన మాకు మోగే తప్పెటను ఇస్తానని నల్లనివాడు రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు. శుచిగా వచ్చాం మేలుకొలుపు పాడడానికి, తొందరపడి నోటితో కాదనుకుమా, నువ్వు మూసి ఉన్న తలుపు తీయి ఓలాలా నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. తమ నాథుడైన నందగోపుడు లేదా కృష్ణుడి ఇంటికెళ్ళి శుచిగా వచ్చాం మేలుకొలుపు పాడడానికి అంటూ అక్కడి కావలివాడికి చెబుతూ మూసి ఉన్న తలుపును తీయమంటోంది గోపికలతో వచ్చిన ఆండాళ్. అంతేకాదు, గోపకన్యలమైన మాకు మోగే తప్పెటను ఇస్తానని నల్లనివాడు రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు అని తెలియజేస్తోంది. కాదనుకుమా అంటూ అడ్డుపడద్దని కావలివాడికి చెబుతోంది. నోము చేసుకునేప్పుడు ఆ నోములో భాగంగా తప్పెటను వాయిస్తారు. ఆ తప్పెటను కృష్ణుడే తమకు ఇస్తానని మాటిచ్చాడు అని చెబుతోంది. తప్పెట అన్నది అనుగ్రహానికి ప్రతీక. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః అని కృష్ణుడు భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 34లో చెప్పాడు. అంటే నా మనస్కుడివిగా ఉండు, నా భక్తుడివిగా, నా యజ్ఞాలు చేసేవాడివిగా లేదా నా పూజలు చేసేవాడివిగా ఉండు, నన్ను నమస్కరించు. ఈ విధంగా అనుసంధానితుడవై నన్ను పరంగా తీసుకుంటే నీలో నన్ను తప్పకుండా పొందగలవు అని అర్థం. ఇక్కడ కృష్ణుడు తనను కోరుకుని నమస్కరించి చెంతకు వచ్చిన వాళ్ళు తనను లేదా తన అనుగ్రహాన్ని పొందగలరని మాట ఇచ్చాడు. ఆ భావాన్ని తప్పెటను ఇస్తానని నల్లనివాడు రత్నవర్ణుడు నిన్ననే మాటిచ్చాడు అని ఆండాళ్ చెబుతోంది. దైవం చెంతకు శుచిగా వెళ్ళాలి. అందుకే తాము శుచిగా వచ్చిన సంగతిని తెలియజేసింది ఆండాళ్.